ఈ రోజు వీడియో ఏంది అంటే మేమిద్దరం టెంపుల్ కి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఏం చేసినా కలిసి రాకపోవడం, చిక్కులు చికాకులు గొడవలు, తర్వాత నరదిష్టి ఒకటి ఎక్కువైపోయింది. అంటే మనకు ప్రాబ్లమ్స్ లో ఉన్నప్పుడే దేవుడు గుర్తురావడం కాదు, మనం హ్యాపీగా ఉన్నా బాధలో ఉన్నా సరే నేనైతే పక్కా దేవుడిని అయితే నమ్ముతాను. పెద్దమ్మ తల్లి టెంపుల్ కి అయితే వచ్చినాం ఫ్రెండ్స్. ప్రసాదం తీసుకోవడానికి రాజు వచ్చిండు. ఇక్కడ ఏంటంటే ఓన్లీ క్యాషే అన్నమాట. నేను టెంపుల్కి వెళ్ళినప్పుడు కంటే నాతో పాటు ఆశయ వస్తే నేను ఎక్కువ హ్యాపీగా ఫీల్ అవుతాను. హాయ్ అందరికి, వెల్కమ్ టు ఏంజెల్ ఆసియా యూట్యూబ్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏంజెల్ ఆసియా యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వీడియో ఏంది అంటే మేమిద్దరం టెంపుల్ కి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఆశయ నేను ఈరోజు టెంపుల్కి అయితే వెళ్ళబోతున్నాము. సో ఎందుకనంటే ఈ మధ్యన కొంచెం అంటే అందరికీ ఉంటాయి ప్రాబ్లమ్స్, అలాగే మాకు కూడా. అంటే ఏం చేసినా కలిసి రాకపోవడం, చిక్కులు చికాకులు గొడవలు, తర్వాత నరదిష్టి ఒకటి ఎక్కువైపోయింది. సో ఇవన్నీ కూడా అంటే నరదిష్టి అంటే ఇవన్నీ మనం నమ్ముతాం కాబట్టి, సో టెంపుల్కి వెళ్తే ఏంటి అంటే అన్నీ తీరిపోతాయని కాదు, ఒక నమ్మకం. అంటే మనకి కొంచెం రిలీఫ్ అవుతుంది, అంటే ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది అని ఒక నమ్మకం ఉంటుంది కదా. సో అలాగా టెంపుల్కి అయితే వెళ్ళబోతున్నాము. వెళ్ళిన తర్వాత ఏమో తెలీదు, అంటే ప్రాబ్లమ్స్ తీరుతాయని టెంపుల్కి కాదు, కానీ వెళ్ళిన తర్వాత అక్కడ ఏంటంటే కొంచెం పీస్ ఆఫ్ మైండ్, పీస్ఫుల్గా ఉంటాం. తర్వాత మనం ఈ ఎన్ని టెన్షన్స్తో అయితే ఇప్పుడు ఉంటాము ప్రజెంట్, ఇప్పుడు మన మైండ్లో రన్ అవుతూ ఉంటాయి. ఏంది అప్పులు ఏంది, గొడవలు ఏంది, చికాకులు ఏంది, ఇవన్నీ కూడా రన్ అవుతూ ఉంటాయి. మనం ఈ మైండ్ సెట్తో టెంపుల్కి వెళ్తామా, టెంపుల్కి వెళ్ళిన తర్వాత ఏంటో తెలియదు, మైండ్లో ఒక్కటే ఉండదు, అన్నీ పోతాయి. అన్నీ పోయి చాలా రిలాక్స్డ్గా ఉంటాము, తర్వాత రీఫ్రెష్ అవుతాము. సో కాబట్టి ఒక నమ్మకం అంతే, టెంపుల్కి వెళ్తే అంటే మా టెంపుల్కి వెళ్తే ఏంటంటే మన కష్టాల్లో మన బాధలో కొంచెం అన్నా సాల్వ్ అవుతాయని దేవుడి మీద ఒక నమ్మకము. సో అలాగే మేము టెంపుల్కి వెళ్తున్నాము. సో ఏ టెంపుల్కి వెళ్తున్నాము ఏంటి అన్నీ మీరు తెలుసుకోవాలి అనుకుంటే వీడియో అయితే పూర్తిగా చూడండి. ఇప్పుడు వరకు ఆసియా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి. అప్పుడే మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ కింద వస్తుంది. సో ఫ్రెండ్స్, మీరు కూడా అంటే చూసేవాళ్ళు చాలామంది అంటే ఏదైనా కష్టం వచ్చినప్పుడు టెంపుల్కి వెళ్తారు కదా, అన్న మేము కూడా ఇలా వెళ్ళాము మాకు సాల్వ్ అయింది అని ఎవరైనా ఉంటే వెంటనే కమెంట్ చేయండి. మీ ప్రాబ్లం ఏంటి, ఏ గుడికి వెళ్ళారు, ఏ దేవుడి గుడికి వెళ్ళారు అని కూడా కమెంట్ చేయండి. అంటే అన్ని దేవుళ్ళు ఒకటే, కాకపోతే ఎవరి నమ్మకం వాళ్ళకు ఉంటుంది కదా. సో ఫ్రెండ్స్, చాలా మంది ప్రాబ్లమ్స్ లో ఉన్నప్పుడే టెంపుల్ కి వెళ్తా ఉంటారు. అంటే మనకు ప్రాబ్లమ్స్ లో ఉన్నప్పుడే దేవుడు గుర్తురావడం కాదు, మనం హ్యాపీగా ఉన్నా బాధలో ఉన్నా సరే నేనైతే పక్కా దేవుడిని అయితే నమ్ముతాను, టెంపుల్ కి అయితే వెళ్తా. ఇంకోటి ఏంది అని అంటే, నాకు చిన్నప్పటి నుంచి అన్ని దేవుళ్ళని నమ్ముతాను అన్నమాట. నాకు పర్టికులర్గా ఇది మాది అట్లా నాకు అలాంటి ఏమి ఉండవు. సో అందరినీ ఈక్వల్గా నేను నమ్ముతాను. సో చిన్నప్పటి నుంచి నాకు అది అలవాటు అయిపోయింది. సో నేను చాలా బ్లెస్డ్ అనుకుంటా. సో ఫ్రెండ్స్, ఇప్పుడే టెంపుల్కి వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళాక దర్శనం ఎట్లా జరిగిందో మీకు చూపిస్తాను. పెద్దమ్మ తల్లి టెంపుల్కి అయితే వచ్చినాం ఫ్రెండ్స్.
ప్రసాదం తీసుకోవడానికి రాజు వచ్చిండు. ఇక్కడ ఏంటంటే ఓన్లీ క్యాషే అన్నమాట, మనకి ఫోన్పే కానీ గూగుల్ పే కానీ ఏది అవైలబుల్గా లేదు. అయితే మేము క్యాష్ తీసుకురాలేదు, సో రాజు వేరే వాళ్ళకి ఫోన్పే చేసి వాళ్ళ దగ్గర క్యాష్ తీసుకొని ఇప్పుడు ప్రసాదం తీసుకుంటుండు. చూడండి, ఇటు సైడ్ ఏమో శ్రీకాంత్ అన్న క్యాష్ ఏదో రకంగా అరేంజ్ చేసి తీసుకొచ్చిండు ప్రసాదం కోసం. ఫైనల్గా రాజు అయితే ప్రసాదం తీసుకుంటుండు. శ్రీకాంత్ అన్న పులిహోర తింటున్నావా ప్రసాదం? ఫ్రెండ్స్, దర్శనం అయితే బాగా జరిగింది. అంటే మనం గుడికి వచ్చినాం కదా, ప్రతి ఒక్కటి ఇట్లా వీడియో చూపించలేకపోయినాము. సో రాజు ప్రసాదం ఇంకా తింటుండు, పులిహోర తిన్నాడు, ఇప్పుడు లడ్డు కూడా. గ్యాప్ రాజు, గ్యాప్ ప్రసాదం టిఫిన్ కాదు. అంటే మార్నింగ్ మేము ఏం తినకుండా వచ్చినాం కదా, సో రాజు ఇక లాగిచ్చేస్తుండు ప్రసాదాన్ని టిఫిన్ అనుకోని. సో ఇప్పుడే దర్శనం అయిపోయింది, ఇంటికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇది వ్లాగ్ మీకు ఎట్లా అనిపించింది కింద కామెంట్ చేయరు. మీరు కూడా పెద్దమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళిన వాళ్ళు కూడా కింద కామెంట్ చేయరు ఫ్రెండ్స్. దర్శనం అయితే బాగా జరిగింది. చెప్పు రాజు. దర్శనం అయితే ఎదిరిపోయింది ఫ్రెండ్స్. సో ఇంకొకటి, నేను టెంపుల్కి వెళ్ళినప్పుడు కంటే నాతో పాటు ఆశయ వస్తే నేను ఎక్కువ హ్యాపీగా ఫీల్ అవుతాను. సో ఎందుకనంటే తెలుగుంటి పదారణాలు ఆడపిల్లలాగా ఏమంటారు, ప్రతి ఒక్కటి కొబ్బరికాయ దగ్గర నుంచి దండ ప్రతిదీ టెంపుల్ ఏదైతే చేస్తామో అదంతా కూడా చేస్తూ ఉంటది. సో నాకు అక్కడ చాలా హ్యాపీ అనిపిస్తూ ఉంటుంది. ఇంకోటి, మనం కాయిన్ నిలబెట్టినాం కదా రాజు, సో అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అనుకుని కాయిన్స్ అయితే నిలబెట్టాము. సో అవి ఖచ్చితంగా అయితే జరిగినాయి. నిజంగా మేము టెంపుల్కి వెళ్ళి ఏం కోరుకున్నామో మేమిద్దరం మీరు గెస్ట్ చేయండి, కింద కమెంట్ చేయండి. సో చూద్దాం ఎంతమంది అయితే కరెక్ట్ గా గెస్ట్ చేస్తారో చూద్దాము. సో లాగైతే ఇది ఫ్రెండ్స్, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన కొత్త ఛానల్ ఆసియారాజ్ మ్యూజిక్స్ అని కొత్త ఛానల్ ఒకటి పెట్టాం ఫ్రెండ్స్. అంటే ఫోక్ సాంగ్స్ ఇంకా అందులోనే పెట్టాలి అని చెప్పేసి. సో ఆల్రెడీ ఒక లవ్ ఫెయిల్యూర్ సాంగ్ అయితే పాడడం అయితే జరిగింది నేను. సో ఆ సాంగ్ కూడా అందులోనే వస్తుంది, అది రాబోతుంది. ఆ సాంగ్ కూడా అందులో త్వరలో రాబోతుంది. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఆసియారాజ్ మ్యూజిక్స్ ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బై ఫ్రెండ్స్.